తిరుపతి సిటీ మొత్తానికి తాగునీరుని అందించే కళ్యాణి డ్యామ్ గురించి అయితే ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. మనము తిరుపతి మదనపల్లి హైవే పైన ఉన్నటువంటి రంగంపేట దగ్గరకు అయితే వచ్చాము. రంగంపేట నుండి కళ్యాణి డ్యామ్ కి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటది. అది కూడా మన హైవే పైనే వస్తుంది. రైట్ సైడ్ లో మనం అయితే చూడవచ్చు. రైట్ సైడ్ కనిపిస్తున్న ఆర్చ్ లోపల నుండి మనం కాంపౌండ్ లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ కూడా ఉంటది. వీడియో చూస్తున్న మీలో ఏపీ పోలీస్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఫైనల్ గా ఈ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ని క్రాస్ అవ్వగానే ఒక మట్టి రోడ్డు అయితే వస్తుంది. ఈ మట్టి రోడ్డు ద్వారానే మనమైతే కళ్యాణి డ్యామ్ అయితే చేరుకోవాలి. మట్టి రోడ్ లో కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే స్ట్రైట్ గా ఒక రూట్, లెఫ్ట్ సైడ్ ఒక రూట్ అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళినట్లయితే కళ్యాణి డ్యామ్ పైకి అయితే వెళ్తాము. అదే స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే ఒక టెంపుల్ ముందుకైతే వెళ్తాము. ఈ రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. అంతా గతుకులు లేసిపోయింది. ఎక్కువ దూరం అయితే లేదు. చాలా తొందరగానే మనమైతే డ్యామ్ దగ్గరకు అయితే చేరుకున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నదే కళ్యాణి డ్యామ్ ఫ్రెండ్స్. ఈ కళ్యాణి డ్యామ్ అయితే తిరుపతి నగరం వద్ద స్వర్ణముఖి నదిపై నిర్మించిన గ్రావిటీ డ్యామ్ అని అంటారు. కళ్యాణి డ్యామ్ ఒక్కసారి నిండితే తిరుపతికి కనీసం 2 ఏళ్ల పాటు నీటి అవసరాలు తీరుతాయంట. ఈ డ్యామ్ ని విజిట్ చేసినప్పుడు వాటర్ అయితే తక్కువే ఉన్నాయి. ఈ యొక్క కళ్యాణి డ్యామ్ లో ఓవరాల్ గా ఈ యొక్క కళ్యాణి డ్యామ్ లోతు ఎంతో తెలుసా? 120 అడుగుల లోతుతో 1600 అడుగుల వెడల్పుతో ఈ యొక్క కళ్యాణి డ్యామ్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది. అలాగే ఈ కళ్యాణి డ్యామ్ లో ఉన్న వాటర్ ని తిరుపతి మరియు తిరుమలలో డ్రింకింగ్ వాటర్ కోసం అయితే సప్లై చేస్తూ ఉన్నారు. ఈ కళ్యాణి డ్యామ్ లో ఉన్న వాటర్ ని ఎక్కడ ఫిల్టర్ చేస్తారో తెలుసా? మన అలిపిరి బైపాస్ అయితే ఉంది కదా, అదే జూ పార్క్ వెళ్లే దారిలో అయితే ఈ యొక్క కళ్యాణి ఫిల్టర్ హౌస్ అని అయితే ఉంటుంది. కళ్యాణి వాటర్ ఫిల్టర్ హౌస్ లో నీట్ గా వాటర్ ని డ్రింకింగ్ కి ఫిల్టర్ చేసిన తర్వాతే పబ్లిక్ అయితే అందిస్తారు. సరిగా తిరుపతిలో డ్రింకింగ్ వాటర్ ఎంత దూరం నుంచి వస్తున్నాయో కాబట్టే చెప్తున్నాను. దయచేసి ఎవరు వాటర్ ని వేస్ట్ చేయకండి. ప్లీజ్ సేవ్ వాటర్. సిచ్యువేషన్ లో అయితే డబ్బును పోగొట్టినా తిరిగి సంపాదించుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయేమో, కానీ ప్రకృతిని నాశనం చేస్తే తిరిగి క్రియేట్ చేయలేమనేది నా యొక్క ఒపీనియన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్ 7.